ఏమంటారు సుహాసిని గారు? అరవింద్ గారు నమస్తే. ప్యానెల్‌లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. రాజ్ న్యూస్ వీక్షకులకి గుడ్ ఈవెనింగ్. యాహ్! చాలా అద్భుతమైన ల్యాండ్ స్లైడ్ అండి. స్వీప్ అనే జెప్పాలి. యాహ్! ఒకటి ఇది రియల్లీ ఒక మ్యాజిక్ కాంబినేషన్ అండి. ఇది మొదట్లో చూసారు ప్రజలు. హ్మ్. అప్పుడు ఆహ్, ఒకటి డెవలప్‌మెంట్ కేంద్రం రాష్ట్రం వైపు ఏ విధంగా ప్రత్యేక దృష్టి పెట్టి చూస్తోంది. ఈ ఇదంతా ఉండగా ఇక్కడున్న విజనరీగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అనుకుని అందరూ టీడీపీని అనుకున్నారో, అప్పుడు ఔట్ సైడ్ నుంచి సపోర్ట్ చేసిన పవన్ కళ్యాణ్ గారు. కొంతవరకు అది చూసారు. యాహ్! సో, తర్వాత ఈ 5 సంవత్సరాల పాలనకి విసిగిపోయి, ఎక్కడా కూడా అసలు అభివృద్ధి అనేది లేకుండా, పూర్తిగా ఈ రకంగా ఒక రివర్స్‌గా వెళ్ళిపోవడం, ఒక తిరోగమనం వైపు ఆంధ్రప్రదేశ్ వెళ్ళడం అన్నది ఒక చాలా బాధాకరం. ఇక్కడ ఒక అందులో ఆంధ్రులు చాలా తెలివైన వాళ్ళు. ప్రపంచమంతా కూడా ఎవరైనా ఉన్నారు. ఒక బాగా సెటిల్ అయిన వాళ్ళు అండ్ సక్సెస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అక్కడ ఆంధ్రుడుంటాడు. యాహ్! సో, అదేంటి మన రాష్ట్రం ఈ విధంగా అయిపోతోంది అనే బాధ అందరిలోనూ ఉంది. సో, చాలా గుంభనంగా అందులోనూ విడివిడిగా నిజంగా పోటీ చేయకూడదు. మెయిన్‌గా ఈ వ్యతిరేక ఓటు చీలకుండా కన్సాలిడేట్ అయ్యి వెళ్ళడం. అందరికీ కూడా ఈ 10 సంవత్సరాలలో కూడా కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఆంధ్రప్రదేశ్‌కి ఎక్కడ ఆగకుండా మేబీ రీజనల్‌గా ఒకసారి ఒక గవర్నమెంట్ ఇంకోసారి ఇంకో గవర్నమెంట్ వచ్చుండొచ్చు. కానీ ఎక్కడా కూడా ఒక డెవలప్‌మెంట్ అనేది ఆగకుండా పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌కి విభజన హామీలు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు అనే అంటున్న వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఏదైతే రైల్వే జోన్ ఇచ్చారో ఇచ్చాము. 2019లో ఫిబ్రవరి యాహ్! 19నే అది డీపీఆర్ కూడా రెడీ అయినా ది ల్యాండ్ ఈస్ ఎ స్టేట్ సబ్జెక్ట్. సో, అది కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేకపోయింది. ఇచ్చిన భూమి కూడా అది అనుకూలంగా లేదు. సో, ఇప్పుడు పూర్తి స్థాయిలో రైల్వే జోన్ రాబోతోంది. యాహ్! ఇదే కాకుండా జాతీయ సంస్థలు ఏదైతే మేము చెప్పామో చెప్పినవి, చెప్పనివి కూడా విజయనగరంలో గిరిజన విశ్వవిద్యాలయం నుంచి ఐఐఎం, ఐఐపీఈ, ఐఐఎఫ్‌టి, ఐఐపీ, బీఈఎల్, ఎన్ఐటీ ఇంకా సిఐపిఈటి, సిఎస్టిఎస్, ఐఐటిటిఎం, ఐసర్, నాసెన్ ఇలా డిఆర్‌డిఓ అన్ని జిల్లాలకి ఉందండి. మేము కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. స్మార్ట్ సిటీస్ కింద 9,000 కోట్లు 4 సిటీస్. అమృత్ పథకంలో భాగంగా 33 నగరాల కోసం పూర్తి స్థాయిలో అక్కడ 6,000 కోట్లు. ఇదే కాకుండా స్కిల్ డెవలప్‌మెంట్ రైతులకి అసలు కేంద్రం ఎక్కడా కూడా ఈ 10 సంవత్సరాల్లో గ్యాప్ లేకుండా ఇక్కడ రీజనల్‌గా ఏదైనా గవర్నమెంట్ గ్యాప్ వచ్చినా సరే కేంద్ర ప్రభుత్వం మాకు అలయన్స్ ఉందా? లేదా? ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లో మా భాగస్వామ్యం ఉందా? లేదా? ఒక్క శాతం ఓటు కూడా లేకుండానే మేము ఇన్ని చేశాము అంటే ప్రజలు గమనించారు. ఖచ్చితంగా ఇది ఈసారి భారతీయ జనతా పార్టీకంటూ ఒక నిర్దిష్టమైన స్పేస్ కనుక మనకి ఇవ్వగలిగితే ఖచ్చితంగా అది ఇంకొంత పరుగులు పెడుతుంది అభివృద్ధి అని. అందులోనూ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన కూడా కలిసినప్పుడు అపారమైన నమ్మకం వచ్చిందండి. అండ్ దట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ ల్యాండ్ స్లైడ్ విక్టరీ. అందువల్లే ఈరోజు మోదీ గారు కూడా చారిత్రాత్మకమైన విజయం ఆంధ్రప్రదేశ్ గురించి యాహ్! ఆయన స్పెసిఫిక్ గా ఈ విషయం చెప్పడం జరిగింది. పవన్ అంటే తుఫాన్ అని కూడా చెప్పారు. వారి వల్ల ఇది ఈ ఈ ఒకటి భారతీయ జనతా పార్టీని, తెలుగుదేశాన్ని ఈ కూటమి ఏర్పడడానికి పవన్ గారు చేసిన కృషి యెస్. యెస్. ఫలించింది. 100% జనసేన విక్టరీ అండి. అసలు భారతీయ జనతా పార్టీకి 8 అసెంబ్లీ స్థానాలు, 3 పార్లమెంట్ స్థానాలు. అంటే ప్రజలకి మోదీ గారి పైన ఎక్కడా కూడా ఇంకా పెరిగింది తప్ప తగ్గలేదండి. విభజన హామీలన్నీ కూడా నెరవేర్చడానికి కేంద్రం రెడీగా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో జాప్యం జరుగుతూ వచ్చింది. ఇప్పుడు అది ఉండదు. మొదటి నుంచి మేము ఒకటే అన్నాం. డబుల్ ఇంజిన్ సర్కార్ ఎప్పుడైతే వస్తే కేంద్రంలో ఎన్డీఏ ఉండి రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ఉంటే అసలు ఆ అభివృద్ధే వేరు. ఇప్పుడు పరుగులు పెడుతుంది. ఇప్పుడు మనం ఈ స్వర్ణాంధ్రప్రదేశ్ ఏంటి అని మనం చూడబోతున్నాం ఈ 5 సంవత్సరాలలో. పోలవరం ఆల్రెడీ మేము చెప్పాం సెంట్రల్ ఫండింగ్ 100%. మేము సెంట్రల్ ఫండింగ్ 100% చేస్తామన్నప్పుడు ఈ జాతీయ ప్రాజెక్ట్ ని ఎందుకు ఇక్కడ ఆలస్యం అయింది అని చెప్పి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి కూడా వచ్చి చూడడం, షెకావత్ గారు ఎన్నోసార్లు వచ్చి చూడడం జరిగింది. ఇప్పుడు ఆ లేట్ కానీ ఈ ఇవి ప్రాబ్లమ్స్ ఏమి ఉండకుండా పూర్తి స్థాయిలో పోలవరం ఇప్పుడు ప్రజలకి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అంకితం చేయడం కూడా జరుగుతుంది. అండ్ అమరావతి విషయంలో మట్టి నీరు అని అంటున్నారండి. అది మన సంస్కృతి సంప్రదాయం మట్టి నీరుతోనే స్టార్ట్ అవుతుంది. అది వెంటనే 2,500 కోట్లు శాంక్షన్ చేశారు ఇమ్మీడియట్‌లీ.
సో అక్కడ ఒక అసెంబ్లీ, ఒక పార్లమెంట్, మినిమం ఒక కోర్ట్, ఒక అక్కడున్న మినిమం ఎమ్యూనిటీస్ కోసం కూడా మేము చేయడం జరిగింది. డ్రైనేజ్ సిస్టమ్ కోసం కూడా 1000 కోట్లు. సో ఇదే కాకుండా వరల్డ్ బ్యాంక్ లోన్ కి పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం చొరవ చూపించి శాంక్షన్ చేయడానికి వాళ్ళకి మేము ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా జరుగుతూ ఉండగా మధ్యలో ఈ 5 ఇయర్స్ ఆఫ్ డిస్టర్బెన్స్ రావడం, ఈ దూరం అవ్వడం ఇవన్నీ జరిగింది. ఇప్పుడు అన్నిటిని కూడా సరిదిద్దుకుని పూర్తి స్థాయిలో ఏదైతే మోదీ గారు చెప్పారో తిరుపతిలో దేశ రాజధానిని తలదన్నే రాజధానిగా ఇప్పుడు అమరావతి రాబోతోంది.